హలో హలో ఆగండి ఆగండి, అందరూ గమనించండి. ఇది కుకింగ్ వీడియో కాదు, పప్పుల సామ్రాజ్యం. మూవీ షూటింగ్ జరుగుతుందండోయ్. క్లాప్, టేక్ 1. మీ కిచెన్లో కాదు, కామెడీ స్టూడియోలో వంట చేస్తున్న ఫీలింగ్ రావాలి మీకు. ఇప్పుడు మన హీరో ఆల్ పల్సెస్ మాస్ ఎంట్రీ అన్నమాట. అదేనండోయ్ మన కొర్రల రాజు, ఇంకొకటి మినుముల రాజు. చూస్తున్నారు కదా, వీళ్ళే. ఇవిగోండి నా పప్పుల సామ్రాజ్యం, నా పప్పుల బ్యాచ్ అండి వీళ్ళు. పాపం ఈరోజు ఇవన్నీ ఏకంగా దోశ అవ్వడానికి వచ్చాయండి. ఏం చేస్తాం, అవి దోశగా మారకపోతే మన కడుపు మహారాజు ఆకలి తీరదు కదా. ఏం చేస్తాం, చూసేయండి మరి. ఇక మా పెసరపప్పు అంటుందండి, నేనే హీరో, నన్నే ముందు సోక్ చేయండి అంటుందండి. కందిపప్పు అంటుంది, ఎవర్రా హీరో, నేనే హీరో అంటుందండి. మినుములు కూడా అలాగే అంటున్నాయండి. మరి వాటిని మర్చిపోవద్దు కదా. చివరగా మన ఎర్రపప్పు అంటుందండి, నేను రాకపోతే, నేను లేకపోతే దోశ కలరే మారిపోతుందని అండి. మళ్ళీ మన ధనియాలు అంటున్నాయండి, నేను లేకపోతే రుచే లేదంటుందండి. ఇవన్నీ వేటికవి వాటికవే హీరో అనుకుంటున్నాయండి. వాటికి తెలియదు కదండి, వాటికంటే గొప్ప మన కడుపు హీరోనని. కానీ కాసేపట్లో ఈ పప్పులన్నీ వాటికవి అనుకుంటున్నాయండి. మంచిగా నానిపోయి స్పా చేసేసుకుందాం అనుకుంటున్నాయండి, పార్లర్లో లాగా. కానీ వాటికేం తెలుసు, కాసేపట్లో మిక్సీలో వేసేస్తే అప్పుడు తెలుస్తుందండి భూమి కింద మీద అవుతుందని. పాపం నీళ్ళలో మంచిగా నానిపోయి చిల్లవుదాం అనుకుంటున్నాయండి. వాటికి తెలియదు కదా, మనం వేడి నీళ్ళు పోస్తామో చల్ల నీళ్ళు పోస్తామో. ఇది అసలే పైగా చలికాలం. వాటన్నింటిని ఒక దగ్గర వేసేస్తుంటే పాపం అవి కూడా అనుకుంటున్నట్టున్నాయండి, ఇది ఒక మంచి మీటింగ్ అని, రీయూనియన్ అవుతున్నాయి అనుకుంటున్నట్టున్నాయండి అవి. ఇప్పుడు ఉంటుందండి అసలైన సినిమా షూటింగ్. ఇవన్నీ స్టార్టింగ్లో బాగానే ఉంటాయండి. ఇప్పుడు అనిపిస్తుందండి, చల్ల నీళ్ళు పోస్తుంటే అప్పుడు అనుకుంటున్నాయండి, బాబోయ్ కొంచెం వేడి నీళ్ళు ఉంటే పొయ్యండమ్మా. పాపం వాటి బాధ ఎవరు పట్టించుకుంటారులేండి. అలా అని నేను వదిలేయలేను కదా. అలానే వేడి నీళ్ళు కూడా పోసానండి, మంచిగా స్పాలో రెస్ట్ అయ్యి చిల్ అవుతున్నాయండి. మిక్సీలో వేసి తిప్పేస్తుంటే పాపం వాటికి 50% వెళ్ళగానే భూమి కింద మీద అయిపోతున్నట్టుందండి. పక్కింటి వాళ్ళు కూడా అనుకున్నట్టున్నారు, ఏం రుబ్బుతున్నావమ్మా, పప్పులా లేక రుబ్బు రోలా అని. సౌండ్ వస్తుంటే అమ్మో నాసాకి కాపీ పంపాలా ఈ స్పీడ్ని చూస్తే అని అనిపిస్తుందండి. ఇదిగోండి బ్యాటర్ని ఇలా మెత్తగా చేసేసుకొని సాఫ్ట్గా ఉంటాయి అనుకుంటానండి, కానీ సాఫ్ట్గా ఉంటాయి కానీ దానికి మదం ఎక్కువ అండి. చూస్తూ ఉండండి, ఇలా ఉంటుంది. దోశ వేయాలంటే ముందు సారీ చెప్పాలంటున్నాయండి దోశగారండి నాకు. అలా సారీ చెప్పకపోతే ప్రిస్గా రావంటున్నాయండి. ప్యాన్ మీద బటర్ వేసిన వెంటనే అవి ఇలా సౌండ్ చేస్తున్నాయండి. దోశ అంటుంది, చెయ్యి తీసేయి వేడిగా ఉంది బాబో స్ప్రెడ్ చేస్తుంటే అంటుంది. అమ్మ దోశ ప్యానిక్ అవ్వకు నేనున్నా అంటున్నా. అమ్మో స్లోగా రా, నేను గుర్రం కాదు. ఇప్పుడు ఫ్లిప్ చేస్తే టైం ఇది కుకింగ్ కాదని, ఇది మిషన్ ఇంపాసిబుల్ అని. ఒక్కసారి జెంట్లీ తిప్పితే నేను జిమ్లో లెగ్ డే స్కిప్ చేయలేదు. ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందా? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.